హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ప్రిన్స్ కట్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇది లైనింగ్ అండి. ముందుగా మనం లైనింగ్ కట్ చేసుకుందాం. పొడవు వచ్చేసి మనకి 15 ఇంచులు. 15 ఇంచులకు గాను కింద ఒక హాఫ్ ఇంచు మనం మార్జిన్ వదులుకొని మార్జిన్ పైనుంచి మనము పొడవు తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం 15 ఇంచుల పొడవు తీసుకుంటున్నాం. తర్వాత పైన కూడా మనం ఒక హాఫ్ ఇంచు మార్జిన్ వదులుకోవాలి. ఇలా కింద మార్జిన్, పైన మార్జిను, ఆ తర్వాత మధ్యలో 15 ఇంచులు, మొత్తం పొడవు వచ్చేసి మనకి 16 ఇంచుల పొడవు వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు లైన్లు కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు చెస్ట్ వెడల్పు వచ్చేసి మనకి 38 ఇంచులు. 38 ఇంచుల్లో మనం 4 భాగాలు చేసుకుంటే 9.5 వస్తుంది. చూడండి, 38 ఇంచుల్లో మనం 4 భాగాలు తీసుకున్నాము. దానికి 9.5 వచ్చింది. 9.5 గుర్తు పెట్టుకున్నాం. ఆ తర్వాత 1.5 ఇంచు మనం ఖర్చు తీసుకున్నాం. అలాగే కింద వైపున 9.5 ప్లస్ 1.5 ఇంచు ఖర్చు. విడిగా నడుము కొలత ఏం తీసుకొని అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండు లైన్లు కలుపుకుంటూ మనం ఇలా డ్రా వేసుకుందాం. ఇప్పుడు షోల్డరు, నెక్ డీప్ని బట్టి మనం షోల్డర్ తీసుకుందాం. నెక్ డీప్ మనకి 9 ఇంచులు కాబట్టి షోల్డర్ వెడల్పు వచ్చేసి మనము 5.5 ఇంచు తీసుకున్నాం. అంటే మొత్తం వెడల్పు 11, దాంట్లో సగం తీసుకుంటే 5.5. ఇప్పుడు నెక్ డీప్ కానీ మనకి 10-11 ఇంచులు ఎక్కువ ఉన్నదనుకోండి, మనం షోల్డర్ వెడల్పు అనేది తక్కువ చేసుకోవచ్చు. అంటే 5 ఇంచులు తీసుకోవచ్చు. అలా కాకుండా ఈ నెక్ డీప్ మనకి 9 ఇంచులే కాబట్టి మనం 5.5 ఇంచు షోల్డర్ వెడల్పు తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ కింద వైపును కూడా 5.5 ఇంచు పెట్టుకొని మనం ఒక లైన్ డ్రా చేసుకొని పైనుంచి అంటే షోల్డరు దగ్గర నుంచి ఒక 6 ఇంచులు కిందికి ఇలా గుర్తు పెట్టుకొని దీన్ని కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ నెక్ వెర్త్ వచ్చేసి మనము చూడండి 2.5 ఇంచు తీసుకుంటున్నాం. ఇక్కడ ఈ 2.5 ఇంచు. ఆ తర్వాత ఈ షోల్డర్ ఈ మధ్య సెంటర్ ఉంది కదా, ఈ షోల్డర్ వెడల్పు వచ్చేసి 3.5 వచ్చింది. అంటే వాళ్ళు ఈ షోల్డర్ వెడల్పు అనేది కొంచెం వెడల్పుగా పెట్టమన్నారు. అందుకని మనం ఇక్కడ 3.5 తీసుకున్నాం. లేకపోతే 3 ఇంచులు 2 ముక్కలు తీసుకున్నా సరిపోతుంది. చూడండి, ఈ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నాం. ఆ తర్వాత నెక్ డీప్ మనం ఈ హాఫ్ ఇంచు పైన మార్జిన్ ఉంది కదా, ఆ మార్జిన్ వదిలేసి అక్కడి నుంచి మనం ఈ నెక్ డీప్ అనేది తీసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి మనకి 9 ఇంచులు. ఆ తర్వాత ఇక్కడ కూడా మనం ఒక 2.5 ఇంచు ఇలా గుర్తు పెట్టుకున్న తర్వాత ఈ రెండు లైన్ని కలుపుకుంటూ ఒక బాక్స్ ఆకారంలో దీన్ని ఇలా లైన్ గీసుకున్నాం. ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్ మనకి కొంచెం బ్రాడ్గా కావాలనుకున్నప్పుడు చూడండి, ఇక్కడి నుంచి మనం ఈ లైను చూడండి, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి మనం ఈ విధంగా బయటకు తీసుకొని ఇలా డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఎక్కువ బ్రాడ్ వద్దు, నెక్ మాకు సన్నగా ఉంటే సరిపోతుంది అని అనిపించినప్పుడు ఏంటంటే ఈ లైన్కి నేరుగానే మనం ఈ నెక్ వెడల్పు అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చంక రౌండ్ దగ్గర మనం 1.5 ఇంచు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ పైనుంచి ఒక 2 ఇంచులు. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి మనం ఇక్కడి నుంచి చూడండి, ఈ రెండు దగ్గర నుంచి మనం ఈ విధంగా ఈ రౌండ్ షేప్ తీసుకోవాలి. తర్వాత ఈ కింద వైపున మనం ఒక 4 ఇంచులు వెడల్పు తీసుకొని, తర్వాత ఈ పైకి కూడా మనం ఒక 4 ఇంచులు తీసుకొని డాట్ అనేది తీసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే మనకి చాలా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ నడుము కొలత ఏంటంటే నడుము కొలత అయితే మనకి అవసరం లేదండి. చెస్ట్ ఎంత ఉందో నడుము కూడా అంతే తీసుకుంటే మనం కొలత బ్లౌజ్ ప్రకారము కుట్టుకున్న తర్వాత మిగతా క్లాత్ని మనం కట్ చేసుకోవచ్చు. అంటే కొలత బ్లౌజ్ ప్రకారము మనం నడుము చూసుకొని మిగతా క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని నడుము కొలత మనం వేరుగా తీసుకునే అవసరం లేదు. మనం నెక్ దగ్గర నుంచి కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి,
ఇలా మనం క్లాత్ హ్యాండ్స్ కోసం అయితే ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఈ క్రింది వైపున క్లాత్ అనేది కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంది కాబట్టి దీన్ని మనం కట్ చేద్దాం. చూడండి, ఇక్కడ క్లాత్ కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంది. ఇంతవరకు మనం దీన్ని కట్ చేద్దాం. ఇప్పుడు మనం చేయి పొడవు తీసుకుందాం. చేయి పొడవు వచ్చేసి మనకి 11.5 ఇంచులు. చూడండి, కింద ఒక హాఫ్ ఇంచు మనం మార్జిన్ వదిలిపెట్టేసి ఇలా కింద హాఫ్ ఇంచు మార్జిన్ వదిలేసిన తర్వాత ఈ 11.5 ఇంచుల్ని మనం పొడవు తీసుకోవాలి. తర్వాత పైన కూడా ఒక హాఫ్ ఇంచు మార్జిన్, కింద ఒక హాఫ్ ఇంచు మార్జిన్, పైన ఒక హాఫ్ ఇంచు మార్జిన్. ఇప్పుడు మొత్తం పొడవు వచ్చేసి మనకి 12.5 ఇంచుల పొడవు వచ్చింది. ఇక్కడ కూడా 12.5 ఇంచుల పొడవు తీసుకున్నాము. తర్వాత చూడండి, ఇక్కడ కూడా 12.5 ఇంచుల పొడవు. తర్వాత ఇక్కడి నుంచి మనం ఒక 3 ఇంచులు డౌన్ చేసుకుందాం. 3 ఇంచులు లేదా 3.5 ఇంచు మనం ఈ చెయ్యి డౌన్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే 3 ఇంచులు డౌన్ చేశాను. తర్వాత ఇదైతే పూర్తి పొడవు, ఇది పూర్తి పొడవు, ఇది చెయ్యి డౌను. ఆ తర్వాత ఈ చెయ్యి లూజు వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచుల్లో మనం సగం తీసుకుంటే 5.5. తర్వాత 1.5 ఇంచు ఖర్చు. ఆ తర్వాత ఇక్కడ ఈ చంక లూజు వచ్చేసి మనం 8 ఇంచులు తీసుకుందాం. చూడండి, ఈ చంక లూజు మనం 8 ఇంచులు. ఆ తర్వాత 1.5 ఇంచు మనకి ఖర్చు. ఇలా మనం చంక లూజు తర్వాత చెయ్యి లూజు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 లైన్లు మనం డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్నాం. చూడండి, ఇలా ఈ విధంగా తీసుకున్నాము. ఇప్పుడు మనము ఈ హ్యాండ్కి కొంచెం పైన ఫ్రిల్లులు అనేవి పెట్టమన్నారు కాబట్టి మనం ఈ ఫ్రిల్లు కోసం అయితే ఇక్కడ ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి, ఒక 2 ఇంచులు పైన ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడి నుంచి మనం చూడండి, ఇక్కడి నుంచి ఇలా ఈ విధంగా ఇలా ఈ హ్యాండ్లో కలిపేయాలి. చూడండి, ఫ్రిల్లు కోసము మనం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని ఈ హ్యాండ్లో ఈ విధంగా మనం కలిపేసుకుంటున్నాం. ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం. మామూలు హ్యాండ్ అయితే మనం ఇంతవరకే తీసుకోవాలి. కొంచెం ఫ్రిల్లులు పెట్టమన్నారు కాబట్టి ఈ 2 ఇంచులు మనం ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా ఈ ఫ్రిల్లుల కోసం ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ వరకు మనం ఫ్రిల్లులు పెట్టుకోవాలి. ఇక్కడ వరకు. అందుకని ఈ విధంగా మనం ఫ్రిల్లుల కోసం అయితే 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాం. ఇలా కట్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఫ్రిల్లుల కోసం మనం 2 ఇంచులు వదిలిపెట్టాం కదా, ఈ పైనుంచి ఇక్కడ వరకు దీంట్లో కలిపాం కదా, అందుకని ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టుకున్నాం. తర్వాత ఈ సెంటర్ పాయింట్ దగ్గర కూడా మనం చిన్న ఘాట్ అయి పెట్టుకున్నాం. తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా డివైడ్ చేసి ఇక్కడి నుంచి మనం చూడండి, ఈ చెయ్యి లెంత్ కదా, ఇక్కడి నుంచి మనం ఈ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. చెయ్యి లోతు తీస్తాం కదా, ఈ చెయ్యి లోతు చూడండి, ఇలా వచ్చేసి ఈ చెయ్యి లోతు మనం ఈ విధంగా తీస్తున్నాం. ఇలా ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్ కూడా మనకు వచ్చేసింది కదా. ఇప్పుడు ప్రిన్స్ కట్టు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. మిగిలిన ఈ క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ చూడండి, ఈ బ్యాక్ పార్ట్ మనం ఇలా పరుచుకున్నాం కదా. ఇలా బ్యాక్ పార్ట్ సేమ్ ఎలాగైతే ఉందో యాజ్ టీజ్గా అలాగే మనం డ్రాయింగ్ వేసేసుకోవాలి. ఇలా మనం డ్రాయింగ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ డాటు ప్రిన్స్ కట్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ప్రిన్స్ కట్ కోసం అయితే మనం ఇక్కడి నుంచి ఒక 4 ఇంచులు ఇక్కడ మనం డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఇంచులు డాట్ పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడి నుంచి కూడా సేమ్ 4 ఇంచులు. ఆ తర్వాత చూడండి, ఈ పైనుంచి ఒక
9.5 ఇంచులు. ఈ పైనుంచి 9.5 ఇంచులు ఇలా గుర్తుపెట్టుకొని ఇక్కడి నుంచి మనం ఒక లైన్ గీసుకున్నాం. ఇలా ఒక లైన్ గీసుకున్న తర్వాత చూడండి ఇక్కడి నుంచి 1.5 ఇంచు, ఇక్కడి నుంచి 1.5 ఇంచు ఇలా మనం డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచు డ్రా చేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేపు ఈ విధంగా మనం ఈ సెంటర్లో కలుపుకోవాలి. ఇలా చూడండి ఇలా కలుపుకోవాలి. తర్వాత ఈ నెక్ డీప్, ఫ్రంట్ నెక్ డీప్ చూడండి. ఇక్కడ మనం 2.5 తీసుకున్నాం కదా, ఈ 2.5 దగ్గర ఇలా గుర్తుపెట్టుకొని ఫ్రంట్ నెక్ డీప్ అయితే మనం 6.5 ఇంచులు తీసుకున్నాం. తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ 2.5 కదా, ఇక్కడ ఒక 2.5 తీసుకుందాం. చూడండి 2.5 ఇంచులు తీసుకొని ఈ 2 లైన్లు మనం కలుపుకుందాం. ఇలా చూడండి కలిపేసాం కదా. ఫ్రంట్ అయితే మనకి చూడండి ఈ రౌండ్ నెక్ కాదు, మనకి గ్లాస్ నెక్. అందువల్ల మనం ఈ గ్లాస్ నెక్ ఎలాగైతే ఉందో అదే విధంగా మనం డ్రాయింగ్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ చంక రౌండ్ ఇది బ్యాక్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మనము చూడండి ఒక 1/2 ఇంచు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు తగ్గించేసి మనం ఇలా ఈ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. చూడండి మనకి ప్రిన్స్ కట్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం. ఈ క్రింది వైపు నుంచి మనం ఇలా కట్ చేయాలి. చూడండి ముందుగా మనం నెక్ కట్ చేద్దాం. ఈ విధంగా మనం ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూశారు కదా. మీకు ఒకవేళ నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఈ రౌండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇంతవరకు మధ్యలో ఈ పీస్ తీస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూశారు కదా. చూడండి ఇది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి మనం చూడండి ఆ సైడ్న ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని అవసరం లేదు. ఒకవేళ ఇంకా పెద్ద సైజుగానే అనుకోండి, అప్పుడు మనము సైడ్న ఎక్స్ట్రా క్లాత్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలాగే జాయింట్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.